హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలు చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతూ ఉంటారు కదా. పాలు తాగిన వెంటనే ఏడవడం అండ్ నైట్ ఈ పెయిన్తో పడుకోకపోవడం, ఇంకా మదర్ ఏమైనా తింటే ఆ మిల్క్ తాగుతారు కాబట్టి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, ఇది అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది బయట. వీటిని ఎలా యూజ్ చేయాలంటే, ఇది ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక 1/2 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకొని రెండు మిక్స్ చేసి కొంచెం హీట్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత లైట్ లూక్ వామ్ ఉన్నప్పుడు అది మన హ్యాండ్స్కి రబ్ చేసుకుని కిడ్స్ స్టమక్కి మనం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేస్తూ ఉండాలి. అలా రబ్ చేస్తుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. అలాగే ఎర్లీ లేచిన వెంటనే మనకి కోకోనట్ ఆయిల్ అనేది బేబీస్కి హెడ్ మీద అప్లై చేస్తాం కదా, సేమ్ అదే టైంలో స్టమక్ కూడా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ మనం మసాజ్ చేసి, అండ్ నైట్ మెయిన్ పిల్లలకి ఏంటంటే నైట్ పడుకునే ముందు పిల్లలకి స్టమక్కి మసాజ్ చేసిన తర్వాత అరికాళ్ళకి అరిచేతులకి మెయిన్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి. ఇది కంపల్సరీ. స్టమక్, అరికాళ్ళకి అరిచేతులకి ఏంటంటే బాడీలో ఉన్న వాళ్ళకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. చాలా బాగా తగ్గుతుంది బాడీలో హీట్ అనేది. వాళ్ళకి ఒంటి మీద చిన్నగా పింపుల్స్ అవి రావడం అలాంటివి ఏమి ఉండవు. కొంచెం ఏమైనా పాలవి తాగినా కొంచెం ఈజీగా డైజెషన్ అవుతాయి ఈ మసాజ్ వల్ల, ఈ స్టమక్ మసాజ్ వల్ల. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆముదం. ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో మిక్స్ చేస్తేనే అది బాగా చలువ చేస్తుందని అంటారు. వచ్చేసి మనం మెయిన్ స్టమక్ మీద అప్లై చేసి మసాజ్ చేసి, సేమ్ ఈ ఆయిలే మనం హెడ్ చిన్న బేబీస్ అనే కాదు కొంచెం పెద్దవాళ్ళైనా సేమ్ ఇదే ఆయిల్ కొంచెం హీట్ చేసుకుని హెడ్కి అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. వేడి కూడా చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని నేను మీకు చూపిస్తాను. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ తీసుకుని, ఇది బేబీ స్టమక్ అనుకోండి, నోవెల్ ఉంటుంది కదా, నోవెల్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 3 or 4 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా మసాజ్ చేయాలి. మార్నింగ్ అండ్ డైలీ పడుకునే టైం కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, చూసారు కదా. ఓకే, చాలామంది అనుకోవచ్చు పడుకునే టైంలో ఆయిల్ రాస్తే బేబీస్కి చిరాకుగా ఉంటుంది అది ఇది అని. ఏముండదు. మీరు అలా అప్లై చేసి మసాజ్ చేసిన వెంటనే వాళ్ళకి కొంచెం హీట్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం హ్యాపీ స్లీప్ ఉంటుంది వాళ్ళకి. ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి, తెలిస్తే కమెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి. ఓకే, ఇంకా ఏమైనా చిన్నపిల్లలకి టిప్స్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ వీడియో కూడా చేస్తాను.